ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు. పొత్తూరి వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ చంద్రబాబు గారికి క్షమాపణలు చెబుతున్నారు. నేను పార్టీకి ఎలాంటి ద్రోహం చేయలేదు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ నాకు లభించిన బహుమానం నా ఇల్లు, ఆఫీస్ కూల్చివేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. తన గళం విప్పినందుకు రఘురామకృష్ణరాజు తనపై ప్రతీకార చర్యలకు దిగారని ఆరోపించారు. నా ఇల్లు, కార్యాలయం కూల్చి నన్ను జీవోత్సవాన్ని చేశారు. ఉండిలో రఘురామ అరాచక పాలన సాగుతోంది. ఆయన దోపిడీ, దౌర్జన్యాలపై ఉన్న ఆధారాలను త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు. అంతేకాకుండా నాకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజు చర్యల వల్ల తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, తనకు న్యాయం చేయాలని పార్టీ అధినేతను కోరారు. పొత్తూరి వ్యాఖ్యలతో ఉండి రాజకీయాల్లో కలకలం రేగింది. టీడీపీ అంతర్గతంగా ఈ వ్యవహారం చర్చనీయాంశం అవగా పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రఘురామకృష్ణరాజు వర్గం నుంచి స్పందన రావాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు గారు క్షమించండి. చంద్రబాబు నాయుడు గారు నా పరిస్థితి సంవత్సరంలో పార్టీ ఆఫీస్ కొట్టేసి, నా ఇల్లు కొట్టేసి, నన్ను జీవోత్సవాన్ని, ప్రాణం వండి శవాన్ని చేశాడు ఈ దుర్మార్గుడు రఘురామకృష్ణరాజు సార్. నన్ను క్షమించండి సార్. నేను నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటున్నాను సార్. నన్ను క్షమించండి సార్. నేను పార్టీకి ఏ తప్పు చేయను సార్. నేను పార్టీ క్రమశిక్షణ తప్పను సార్. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలోనే ఇటువంటి ఘట్టం వస్తుందని మీరు ముఖ్యమంత్రిగా ఉండగా నాకు ఈ పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించండి. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను ప్రాణం ఉన్న జీవోత్సవాన్ని, చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించి, నేను పార్టీకి వ్యతిరేకంగా కానీ, పార్టీకి కాదు, నాకు ఇక్కడ ఉండి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో ఆదరించిన ఈ ఉండి నియోజకవర్గం ప్రజలందరినీ కూడా ఎప్పుడు కూడా ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదు. ఈ దుర్మార్గుడు 19 సంవత్సరాల నుంచి, 19 నెలల నుంచి పెట్టేటి హింసలు భరించలేక పార్టీని కాపాడుకోవడం కోసం నేను ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, పేదలు ఇల్లు కొట్టేస్తున్నాడు సార్. ప్రార్థనా మందిరాలను పడగొట్టేస్తున్నాడు సార్. సైకోలేక ఎవరించేతనో ఇక తట్టుకోలేక అందరికీ చెప్పాను సార్. ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా అందరికీ ఇలా జరుగుతున్నది, హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లమన్నాను సార్. అందరికీ తెలుసు సార్. జిల్లా ప్రెసిడెంట్ గారికి కూడా తెలుసు సార్ ఆయన చేసి పనులండి. నేను ఇన్ని అరాచకాలు చేసిన ఆయనకి జడిసిపోయి ఎవరో మాట్లాడలేక మీ దగ్గర చెప్తే ఏం చేస్తాడన్న భయంతో అందరూ ఉంటే, నేను మీకు అత్యంత సన్నిహితుడిగా 40 సంవత్సరాలు మీతోటి నాకున్న అనుబంధాన్ని, తెలుగుదేశం పార్టీని ఇతను భూస్థాపితం చేస్తున్నాడు అన్న ఉద్దేశంతో నేను గలవిప్పాను సార్. నన్ను గలవిప్పినందుకు ఇది పరిస్థితి ఇవాళ తీసుకొచ్చాడు సార్ ఈ దుర్మార్గుడు. నన్ను క్షమించి నేను చేసేటువంటి ఈ పవిత్రమైన ఆమరణ నిరాహార దీక్షకి మీరు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు.